నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు, కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో. నాలుగు రోజుల నుండి కన్నుల పండుగగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. అధిక సంఖ్యలో భక్తులు తీర్చుకుంటున్న మొక్కులు. దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న చలిసింగం గిరిజన తలరాత మారలేదు. గ్రామస్తుల ఆవేదన. సన్న రకం ఆత్రేయపురం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 4 రోజుల నుండి కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆత్రేయపురం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 4 రోజుల నుండి కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మహాపుష్పయాగం, సహస్ర రేపే అలంకరణ, సప్త కళాశారాధన, పుణ్యవచనం, మండప ఆరాధన, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు పండితులు కండవల్లి రాజేశ్వర ప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం యోగ నరసింహ అలంకారంతో సింహాసనంపై విహరించారు. ఎంఎస్ఆర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, పెనుమస్త సురేష్ రాజు, మేర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యానికి ప్రభుత్వం 2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ జిల్లాలో రాస్తారోకో ధర్నాకు దిగారు. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ జిల్లాలో రాస్తారోకో ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో రాష్ట్ర పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు సన్న రకం వరి ధాన్యానికి 2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల సంతకాల స్వీకరణ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతన్నకు సన్న రకం వరి పంట వేయాలంటూ తాను మాత్రం ఫామ్ హౌస్ లో దొడ్డు రకం వరి ధాన్యాన్ని పంట పండించడం ఎంతవరకు సమంజసమంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, పోతరాజు, రమణ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ వరకు రైతుల కోరిక మేరకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. అనంతపురం మెదక్ చేగుంట రహదారిపై రైతులు, కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో ధర్నాకు దిగారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అప్రమత్తమైన పోలీసులు దిష్టిబొమ్మను తీసుకుని వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులు, రైతులు పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటే ఈరోజు రైతుల నడ్డి విడిచేలాగా మన బిల్లు తీసుకురావడం జరిగింది. మరి బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మరి ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు పిలుపు మేరకు, మరి మన రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు మరి ఈరోజు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మరి రైతులు ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. మరి మన రాష్ట్రాన్ని చూసుకుంటే
మరి కేసీఆర్ గారు గతంలో రైతు సంఘాలను పెట్టి మరి రైతులు ఎక్కడికక్కడ టీఆర్ఎస్ లీడర్లను మొబిలైజ్ చేసి మరి మీరు ఇవే పంటలు పెడితే అవే వీళ్ళు కొనలే. అప్పుడు ఏమైంది, వ్యాపారస్తులంతా కూడా ఊర్ల మీద పడి 1000 నుంచి 11 పండుగల మధ్యలోనే రైతుల దగ్గర కొనుక్కున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్క రైతు కూడా ఎకరాన 20-25 నష్టపోయినటువంటి పరిస్థితి అది. మరి ఇది ఏ రకంగా కేంద్ర బిల్లు ఈ రైతుల ధర వస్తుందో చెప్పాలని నేను అడుగుతా ఉన్నాడు. అలాగే ఆంక్షలు ఏదైతే నిల్వలు ఆహారానికి ఉపయోగించేటువంటి ఉల్లిగడ్డలు కావచ్చు, ఉప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, అన్ని కూడా రైతు తప్ప వేరే వాళ్ళు వ్యాపారస్తులు నిల్వలు పెట్టుకుంటే ఆంక్షలు ఉండేవి. నల్ల బజార్ కిందికి వస్తా అని చెప్పేసి ఆంక్షలు ఉంటాయి. ఇవాళ ఏం చేసిర్రు, మీరు ఇష్టానుసారం ఎంతైనా పెట్టుకోండి నిల్వలు, బ్లాక్ మార్కెట్ కిందికి రాదు, కేసులు ఉండవు అని చెప్పేసి వాళ్ళ దోపిడికి తలుపులు తెచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు ఏమవుతుంది, కృత్రిమ కొరత సృష్టిస్తారు. ఇప్పుడు ఉల్లిగడ్డ చూస్తా ఉన్నాం, ఉల్లిగడ్డ రైతుల దగ్గర ఉన్నదా, మొత్తం కూడా వ్యాపారస్తుల దగ్గర ఉన్నది, ఎక్కడ కూడా స్టాక్ లేదని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, వాడు ఎప్పటి ధరకే వినియోగదారులు కొనుక్కునే పరిస్థితి. అలాగే పంటలను కూడా ముందే ధర మాట్లాడుకొని పంటలే అని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ కూడా సాధ్యం కాదు. నిజామాబాద్లో యోజన పరిస్థితి కదా, ప్రతిసారి కూడా పంటేసే ముందు ఒక ధర చెప్తారు, పంట వచ్చిన తర్వాత ఇది ఎక్కువ దిగుబడి వచ్చింది లేదా మార్కెట్ లేదు, డిమాండ్ లేదని చెప్పేసి ఆ ఒప్పుకున్న ధర మేము ఇయ్యమని చెప్పేసి చెప్పడం వల్ల ప్రతిసారి కూడా నిజామాబాద్ జిల్లాలో రైతులకు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గద్వాలు, కరీంనగర్ ఇలాంటి జిల్లాలలో సీడ్ పర్పస్ పండించేటువంటి పంటలలో కూడా ఇదే పరిస్థితి. మరి రైతులకు వెన్నువిచ్చులు కాదా అని అరే కేసీఆర్ గొప్ప చేసినాయని పాలాభిషేకాలు చేసిన సన్నాసులారా ఇప్పుడు ఎప్పుడు మరి ఒక పౌతి చేసుకుంటే ఏకరకు 4000 అవుతున్నాయి, ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5000 అవుతున్నాయి. మరి మీరు ఎందుకు చేశారు కేసీఆర్ పాలాభిషేకము? మరి ఇది ధనిక రాష్ట్రం అని చెప్పినావు, ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, మా గ్రామ పంచాయతీ అయితే పూర్తిగా సర్వనాశనం చేసావు. నీకు సిగ్గు శరం ఉంటే ఎప్పుడు ఎడగ్రామం ఎప్పుడు నేను ప్రగతి భవన్కి వస్తా, నువ్వు గ్రామ పంచాయతీలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం నీ నిధులు ఎంతో చెప్పు. ఇలా రైతు వేదిక అంటున్నావు మన మీటింగ్ లో, సన్నాసిగా సిగ్గుండే చెప్పు. రైతు వేదిక నీ నిధుల కేంద్ర ప్రభుత్వ నిధులు 22 లక్షల రూపాయలు, డంపింగ్ యార్డ్కు కేంద్ర ప్రభుత్వ నిధులు, మరి క్రెమటోరియానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇంకుడు గుంతలకు కేంద్ర ప్రభుత్వ నిధులు. మరి నువ్వు ఏపీకి పడగొడుతున్నావు అంటే మరి 6 రూపాయల యూనిట్కు స్ట్రీట్ లైట్కు వసూలు చేసి మరి గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసి ఉండే డబ్బులు గ్రామ పంచాయతీ ఉన్న మొత్తం దోచుకొని మరి నీ ఫామ్ హౌస్లో దాచిపెట్టుకున్నావు తప్ప మరి బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు? రైతుల మీద చెప్తే 7వ తారీఖు ఇవ్వాలా, 10వ తారీఖు వరకు నువ్వు మద్దతు ప్రకటించకుంటే 700 క్వింటాలకు 700 ప్రకటించుకుంటే ఇక్కడ నుంచే రైతుల నుంచే నీ పత్రం స్టార్ట్ అవుతుంది. మరి రైతులకు మేము కూడా భరోసా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఏం జరిగినా ఇలా రైతు అభివృద్ధి అని జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, రైతు వేసిన రాష్ట్రం ఎత్తేసిన వ్యవసాయం. ఈరోజు ఎలాంటి దానికి ఆగ్రేషన్ లేకుండా ఏది లేదు, దాని విశేషమే తీయట్లేదు అతను. ఇట్లా రైతు పరిస్థితి ఏంది ఈరోజు? కానీ మందులు కొట్టి ఒక్కొక్కరికి పెట్టుబడి మినిమం పెట్టుబడి కూడా మిగిలకుండా అయిపోయింది. అక్కడక్కడ జిల్లాల్లో కూడా, మెదక్ జిల్లానే కాదు, నిజామాబాద్, కామారెడ్డి ఎక్కడైనా సరే వారి మొత్తం తగలబెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంది? మొత్తము దానికి పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అయిపోయింది. కానీ అతను మొత్తం తన ఫామ్ హౌస్లో మాత్రం 40 ఎకరాలు దొడ్డుబడి మాత్రం ఏమన్నాడు, మా కలెక్టర్ చెప్పారంటే మాకు 40 ఎకరాలు మేము దొడ్డుబడి పండిస్తామని చెప్తాడు. మరి రైతులు ఎందుకు ఇట్లా చేస్తున్నాను? నీకు రైతులు అంటే నీకు లేదా స్వేచ్ఛ? అది చేశాం ఇది చేశామని చెప్తావు, ఏం చేశావు నువ్వు? ఇదే నా బంగారు తెలంగాణ అంటే. చెట్టు విత్తనం అనేది తీసుకుందామంటే ఒక బస్తా కూడా దొరకలే, నాణ్యమైన విత్తనాలు లేవు. పెట్టాలి, నేను 2500 కాదు 2600 ఇచ్చాయని నేనే కొంటా అని చెప్పి దుకాణాల ఉడక దొడ్డి దొరకనియలేడు మాకు పెడదామన్నా. కానీ మేము ఇరుమేడు దొడ్డు రకం పెట్టుకుంటే ఎకరా 30 క్వింటాలు 32 క్వింటాల దాకా వెళ్ళినాయి. ఈసారి సన్నయ్య మొత్తంలో ఎకరాకు 10 క్వింటాలు అయితే మాకు అలా దాని ఖర్చు వెళ్ళిపోతే అంత ఎందుకు వేస్తుందిరా భగవంత అంటే ఇట్లా నెత్తి చేతులు పెట్టవలసిన పరిస్థితి అయిపోయింది. మరి ఆనాడు 2500 కాదు 2600 పెట్టి నేనే కొంటాను ముఖ్యమంత్రి ఇవాళ ఒక్క రేటు చెప్పి మరి అవి కూడా కొనాలి అంటే అని చెప్పి ముఖ్యమంత్రి నోట్లకు అస్తలేదు ఇవాళ. మరి రైతులను నేను అందరినీ కడుపు నింపుతా, ఏదో అందరికీ సాయం చేస్తా ఉంటాను, చేసే సాయం ఇదేనా? రైతులు నష్టపోతుంటే చూసే రకం ఇదేనా? విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలో కొప్పల స్వామి గిరిజనుడు కాలు చేతులు దగ్గరికి మురిసి
పొడుగుతో పిట్సులాగా రావడంతో 3 కిలోమీటర్ల దూరం దుప్పిటిలో పెట్టి డోలు మోసుకుంటూ సీకేపాడు గ్రామం తీసుకొచ్చి అక్కడి నుండి ఆటోలో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విశాఖపట్నం జిల్లా రవికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలో కొప్పుల స్వామి 28 సంవత్సరాలు గిరిజనుడు కాళ్ళు చేతులు దగ్గరికి ముడిసి పొడవుతో ఫిట్స్ లాగా రావడంతో 3 కిలోమీటర్ల దూరంలో దుప్పటిలో పెట్టి డోలు మోసుకుంటూ సీకే పాండు గ్రామం తీసుకువచ్చి అక్కడి నుండి ఆటోలో కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. గత సంవత్సరం కాలంలో 4 ఆదివాసీ బాలింతలు మార్గమధ్యంలో డోలిమూతలో మరణించారు. మరియు అనారోగ్యం వస్తే డోలిమూతే దిక్కు. దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా చలిసింగం గిరిజనుల తలరాత మాత్రం మారడం లేదు. ఆదిమ సమాజంలో గిరిజనులు ఏ విధంగా కష్టాలు వచ్చినా అదే విధంగా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా మారుమూల గిరిజన ప్రాంతాలకు మాత్రం రోడ్లు లేకపోవడంతో కొండల్లో మనిషి యొక్క జీవితాలు ఆవిరిగా మారిపోతున్నాయి. ఎన్నాళ్ళు ఈ విధంగా కొండల్లో మరణించడమని ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలని గిరిజన సంఘం నాయకులు సిఎస్ శంకర్రావు తదితరులు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ భావోద్వేగానికి లోనై బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని గాయాలపై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి చెందడంతో శ్రీనివాస్ మృతి పట్ల చింతపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. బండి సంజయ్ అక్రమ అరెస్టు నిరసిస్తూ భావోద్వేగానికి లోనై బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకొని గాయాల పాలై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి చెందడంతో శ్రీనివాస్ మృతి పట్ల చింతపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు శివర్ల రమేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణికి అప్రజాస్వామిక పద్ధతులను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ ఆత్మహత్యకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు అక్రమ అరెస్టులు శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేయడం సిగ్గుచేటని, నల్గొండ జిల్లాలో పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, అక్రమ కేసులు బనాయించి అప్రజాస్వామిక చర్య, గాదయ్య పద్ధతిలో నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్ యాదవ్, మహేష్, గొడుగు శ్రీను, కొనితల సీను, వెంకటయ్య, దుగ్గ్యాల సంతోష్, వెంకట్రమణ, రాజు, వెన్నం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేవరపల్లి మండలంలో ప్రజా చైతన్య యాత్ర మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేవరపల్లి మండలంలో ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర ఈ నెల 17వ తేదీ వరకు జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్ రాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పచ్చి అవకాశవాదంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను, పబ్లిక్ సెక్టర్లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని తెలిపారు. రైతాంగానికి గొంతు కోసి వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందని, విద్యుత్ రంగంలో మార్పులు, ఎయిర్ ఇండియా, రైల్వే, బిఎస్ఎన్ఎల్, స్టీల్ ప్లాంట్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోతుందని తెలిపారు. దేశంలో మతోన్మాద శక్తులను రెచ్చగొట్టడం, దళితులు, గిరిజనులపై దాడులు, మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోవడంతో పాటు దేశంలో విచరణ విధానాలు పూనుకుంటుందని తెలిపారు.
దీనిపై సిపిఎం పార్టీ ప్రజలను చైతన్యం చేస్తూ దేశవ్యాప్తంగా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి అప్పలరాజు, బీటి దొరకే సన్యాసి, సిహెచ్ లక్ష్మణ్, సిహెచ్ చిన్నదేముడు, డి శంకర్, పి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు విపరీతంగా పెరిగిపోయి దీనికి వ్యతిరేకంగా ఈ నెల 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా గ్రామాన తిరిగి ప్రజలు చైతన్యం చేస్తూ వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేయాలని, ప్రజా చైతన్య యాత్రలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ భావించింది, పిలుపునిచ్చింది. దీనికి అనుగుణంగా ఈరోజు దేవరాపల్లి మండలంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా చైతన్య యాత్ర అనేటువంటి ప్రారంభమైంది. యాత్ర ఈ నెల 17వ తారీఖు వరకు జరుగుద్ది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్ఛిన్నకర విధానాలు విపరీతంగా పెరిగిపోయి బ్యాంకులు ప్రైవేటీకరణ, ఎల్ఐసి ప్రైవేటీకరణ, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, దీంతో పాటు ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సెక్టార్లన్నీ కూడా ప్రైవేట్ శక్తులకు అప్పచెప్తా ఉంది. స్టీల్ ప్లాంట్ని పోసుకోవాలంటే ప్రైవేట్ కంపెనీలకు ఈరోజు అప్పచెప్తా ఉంది. దీంతో పాటు ప్రధానంగా రైతాంగానికి చాలా ప్రమాదకరమని తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులు ఈరోజు తీసుకొచ్చింది. రైతాంగాన్ని గొంతు కోసేటువంటి బిల్లులకి ఇప్పటికే పంపు సెట్లకు మీటర్లు బిగించడం కోసం ఈ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుంది, ఇప్పటికే ప్రారంభించింది. ఇది చాలా ప్రమాదకరమైనది. మొత్తం విద్యుత్ రంగాన్నే 3 ముక్కలు చేసి డిస్కాములకి ఈరోజు కట్టబెట్టడం జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవసాయం అనేటువంటిది ఈరోజు మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో అనేకటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నూతన విద్యా విధానం కానివ్వండి, ఈ విధంగా అనేకటువంటి మార్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి గొడ్డలు పెట్టి లాంటి ప్రమాదకరమైన విధానాలు ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. దీని మీద ప్రజల చైతన్యం తీసి మార్పు తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకంగా ఈరోజు తీర్చిదిద్దడం కోసం సిపిఎం పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా 17వ తారీఖు వరకు జరిగితే దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రజలకి తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. పీడీఎస్యు నిర్మాత కామ్రేడ్ జేసీ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ పీడీఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ఎమర్జెన్సీ చీకటి కాలంలో కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్ ను విజయవాడ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని ఖమ్మం జిల్లా ఇల్లెందుల చీకటి గండ్ల అడవుల్లో అప్పటి ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యను ప్రసాద్ ను కలిపి పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారన్నారు. కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామం అన్నారు. జార్జి రెడ్డి సహచరుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉంటూ పీడిత ప్రజల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, సమాజ నిర్మాణం కోసం పీడీఎస్ సంఘాన్ని నిర్మించారన్నారు. సంస్థ నిర్మాణం కోసం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో శ్రీపాద శ్రీహరి, రంగవల్లి, కోలశంకర్, చేరాలు తదితరులు అమరులయ్యారన్నారు. ఈ విద్యార్థి అమరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ 5 నుండి 11 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జరుపుతామన్నారు. విద్యార్థులు యువత దోపిడీ పీడన లేని నూతన సమాజం కోసం జంపాల ప్రసాద్, జార్జి రెడ్డి, రంగవల్లి తదితరుల ఆశయాల సాధనలో మమేకం కావాలని, అదే వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకురాలు ప్రత్యూష, నగర నాయకులు అశోక్, సాయితేజ, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 7న నిర్వహించే జాతీయ మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులో గల తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వర్చువల్ మొబైల్ ద్వారా కేసులు పరిష్కరించినట్లు
ఆమె తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ అదాలత్ను నిర్వహిస్తున్నామని, నిజామాబాద్ జిల్లాలో 4, ఆర్మూర్లో 2, కామారెడ్డిలో 3, బోధన్లో 4, బాన్స్వాడలో 1, ఎల్లారెడ్డిలో 1, బిచ్కుందలో 1, మొత్తం 16 బెంచ్న ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో పూర్తిగా 482 కేసులు ఐడెంటిఫికేషన్ చేశామని తెలిపారు. అన్ని రకాలకు సంబంధించిన కేసులు పరిష్కారం చేయవచ్చన్నారు. కావున ఈ కక్షిదారులకు ఈ ఒక అవకాశమని సద్వినియోగపరచుకొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నమస్కారం. ఈ నెల 7వ తారీఖున మన నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మరియు కామారెడ్డి 2 జిల్లాల్లో కలిపి వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహింపబడుతూ ఉంది. అందులో భాగంగా మరి అన్ని ఏరియాస్లో కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బిచ్కొండ, ఎల్లారెడ్డి, బాన్స్వాడ అండ్ నిజామాబాద్ ఈ అన్ని ప్లేసెస్లో కూడా బెంచెస్ నిర్వహింపబడతాయి. నిజామాబాద్ జిల్లాలో 4, ఆర్మూర్లో 2, కామారెడ్డిలో 3, బోధన్లో 4, బాన్స్వాడలో 1, ఎల్లారెడ్డిలో 1, బిచ్కొండలో 1, మొత్తం 16 బెంచెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆల్రెడీ మేము కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్, అన్ని రకాలైనటువంటివి కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 320 సిఆర్పిసి ప్రకారంగా అవి 313. అలానే మ్యాక్ కేసెస్ అంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ వచ్చి 62, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ భార్యాభర్తల తగాదాలకి సంబంధించినటువంటివి ఇవి 64. అలానే సివిల్ కేసెస్ ఏవైతే రెంటల్ కానివ్వండి, ఈజ్మెంటరీ, ఇంజంక్షన్స్ అలాంటివన్నీ కలుపుకొని 43. టోటల్గా 482 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ కేసెస్ అన్నీ కూడా ఆ రోజు మేము సెటిల్ చేస్తాము. మరి ఈ కక్షిదారులకి ఇది ఒక మంచి అవకాశము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ 2019 పాండమిక్ సిచ్యుయేషన్లో బయటికి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి మరి వారు వాళ్ళ ప్రతి కక్షిదారుడు కూడా కేసు రాజీ పడాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కానీ అంటే అడ్వకేట్ ఆఫీస్ నుంచి కానీ లేదా మా దగ్గర మేము ఏర్పాటు చేసినటువంటి మొబైల్ వ్యాన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ వ్యాన్ నుంచి కానీ లేదా ప్రతి కోర్టులో కూడా ఏవైతే బెంచెస్ ఏర్పాటు చేశామో మరి ఆ బెంచెస్ దగ్గర ఉన్నటువంటివి అవి కూడా వీసీ త్రూ, వీడియో కాన్ఫరెన్సింగ్ త్రూ, వర్చువల్ లోక్ అదాలత్ త్రూ సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని మరి ఈ లోక్ అదాలత్ని ఈసారి గ్రాండ్ సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ వర్చువల్ లోక్ అదాలత్కి సంబంధించి అన్ని మార్గదర్శకాలు మరియు అన్ని డైరెక్షన్స్ మరి మా ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగదని నేను భావిస్తూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఏమన్నా ఉంటే ప్రతి చోట కూడా ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అవన్నీ మీ కేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెటిల్ చేసుకోవచ్చు. మరి నేను మళ్ళీ అందరికీ చెప్తూ ఉన్నాను, ఈ అవకాశం ఏదైతే ఉందో దీన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ వాళ్ళ కేసెస్ అన్నీ రాజీ చేసుకొని జీవితం సాఫీగా గడుపుకోవాలని, సంతోషంగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. క్యాండిడేట్స్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి పోలీస్ స్టేషన్లో అది కూడా పోలీస్ వాళ్ళతోటి మీటింగ్ మేము మాట్లాడడం అయ్యింది. సో వాళ్ళ పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా వాళ్ళు ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ 1 or 2 వాళ్ళు పెట్టుకుంటున్నారు సెంటర్స్. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు అక్కడి నుంచి చేయించవచ్చు. మీరు చేస్తాను అని అంటే కనుక దానికి నేను పెట్టమంటే ఇంకొకటి ఎక్కడైనా ఐ విల్ అరేంజ్ ఫర్ సమ్ బెంచ్ అక్కడ సెపరేట్గా అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి పెట్టించమంటే కూడా మరి పోలీస్ అధికారులతోటి చర్చించి ఆ డెసిషన్ తీసుకొని చేయమంటే కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు దే హ్యావ్ అగ్రీడ్ వాళ్ళు టు కండక్ట్ లోక్ అదాలత్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్స్ ఆల్సో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు, కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో.
4 రోజుల నుండి కన్నుల పండుగగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో భక్తులు తీర్చుకుంటున్న మొక్కులు. దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న చలిసింగం గిరిజన తలరాత మారలేదు. గ్రామస్తుల ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.